నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే ఒకడున్నాడు జల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఒకడున్నాడు జల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఒకడున్నాడు జల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని చీరలు పట్టుకుని జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్ లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి అదే బాపురాజుని పెట్టి గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఒకన్నాడు. ఎవరెవరైతే ఈ పాడు పనులు తప్పుడు పనులు పోలీసులను దూషించిన పేర్ని నాని వ్యాఖ్యలపై ఏపీ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పేర్ని నాని కుమారుడు కిట్టు పోలీసులపై వ్యవహరించిన తీరు, ఇప్పుడు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం తీరును పోలీస్ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణంరాజు రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ టీవీ చర్చల్లో పాల్గొంటున్నారని వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం విచారణలు ఆదేశించింది. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి విజయానంద్ కు లేఖ పంపి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ 1890లో గీసిన ఈ పెయింటింగ్ 167 కోట్లకు పారిశ్రామికవేత్త సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా వేలంలో దక్కించుకున్నారు. ముంబైలో సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్స్ లైవ్ ఆక్షన్ నిర్వహణలో తాజాగా రాజా రవివర్మ గీసిన ఈ పెయింటింగ్ అరుదైన రికార్డు సృష్టించింది. యశోద, చిన్ని కృష్ణుడు ఉన్న ఈ ఆయిల్ పెయింటింగ్ 167 కోట్లకు దక్కించుకున్నారు. శివరామకృష్ణ గారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ మొత్తం రాష్ట్రం అంతా తిరిగింది. విజయవాడ గుంటూరు మధ్యలో 46% ప్రజలు ఇది అనుకూలమైన ప్రదేశమని వీళ్ళంతా కూడా సమాచారం ఆయనకి ఇచ్చారు, ఓటేశారు. అది చూసిన తర్వాత విత్ కన్సెన్సస్ ఆ రోజు గ్రీన్ ఫీల్డ్ రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుందని డిక్లేర్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా విన్యాసాలు వేశారు, అందరినీ రెచ్చగొట్టారు. కడాన నేను ఆ రోజు కూడా అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, అదే సమయంలో అధికార వికేంద్రీకరణ చేస్తూనే మనకంటూ ఒక రాజధాని ఉండాలి. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, చెన్నైకి తమిళనాడుకి చెన్నై ఉంది. అలాంటి రాజధాని నగరం ఉంటే తప్ప భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో మనం సంకల్పం చేశాం. ఆ సంకల్పమే 2 ప్రాంతాలకి, నార్త్ అండ్ సౌత్ సమాన దూరం, 12 పార్లమెంట్లు ఒక పక్క, 12 పార్లమెంట్లు ఇంకొక పక్క, డిస్టెన్స్ కూడా మోరార్లెస్ సేమ్. 13వ పార్లమెంట్ గుంటూరు. అలాంటి ప్లేస్ని ఎంపిక చేశాం. ఒక్కసారి ఆ రికార్డ్స్ మీరు పోతే ఏవేం చెప్పారు, చిన్న రాష్ట్రం అయిపోయింది, విభేదించడం నాకు ఇష్టం లేదు, అదే సమయంలో 30,000 ఎకరాలు కావాలి, అలాంటివి ఉంటే నాకు అబ్జెక్షన్ లేదు అని చెప్పి, ఎక్కడైతే కనెక్టివిటీ, నీటి లభ్యత, భూమి, ఇక్కడ రాజకీయ చైతన్యం అన్నీ కూడా ఇక్కడ ఎప్పటి నుంచో జరిగిన ప్రాంతాన్ని మనం ఒక సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైన ప్రాంతాన్ని మనం ఎంపిక చేశాం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు